ఇది మీరు మానేయండి. మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి, మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నాయి, త్వరలోని తీర్పులు వస్తాయి. మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చిట్, నేను ఏదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యంకి వచ్చి ఇలాంటివి కేసులు ఉండవు. ఈరోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యము లేదు. మీరు ఈ ఆలోచన విరమించుకోండి, లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని, అదేగాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు గ్రహించాలని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ గారు, మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే ఆయన కదిరి నుంచి గొడ్డలు తీసుకుపోయినారు, ఏదో బాబాయిని ఏందో హత్య చేసినారని పదే పదే ఎక్కడ దొరికితే ఇక్కడ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలా మాట్లాడితే ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు పిలిచి అనేది ఆయన ఆలోచించుకుంటున్నారు. కానీ ఇది ఒక భ్రమ మాత్రమే, ఆయన ఊహల్లో ఉన్నాడు. ఎందుకంటే ఈయనకి సిబిఐ వారైనా చెప్పి ఉండాలి, లేకపోతే ఈయన గొడ్డలి వ్యాపారం అన్నా చేస్తూ ఉండాలి.